నమస్తే అందరికీ. నేను భార్గవ్. మంగ్లీ ఎపిసోడ్ రోజు రోజుకి ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా మారుతుంది. కానీ ఒక ఫుల్ స్టాప్ పడట్లేదు. నిన్న ప్రెస్ క్లబ్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రు. దీంట్లో ముఖ్యంగా సంపత్ నాయక్ ఉన్నాడు. కొంతమంది గిరిజన నాయకులు మంగ్లీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. లేదు ఖచ్చితంగా మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. మంగ్లీ తమ్ముడు రమావత్ మధు వీళ్ళందరూ కూడా మంచి మిత్రులు. మంగ్లీ పార్టీలకి ఈ రమావత్ మధు అనేటోడు అటెండ్ అయ్యేవాడు. రమావత్ మధు వాళ్ళ ఇంటికి చాలాసార్లు మంగ్లీ వెళ్ళింది. రమావత్ మధు అనేటోడి పార్టీలకు కూడా చాలాసార్లు వెళ్ళింది. వీళ్ళంతా ఒక టీం, ఒక మంచి ఫ్రెండ్స్ లాగా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు రమావత్ మధుకి నాకు సంబంధం లేదని చెప్పి అబద్ధాలు చెప్తుందని చెప్పి సంపత్ నాయక్ మొత్తానికి నిన్న ప్రెస్ మీట్లో ఒక ఆడియో కాల్ కూడా బయటపెట్టిండు. ఆ ఆడియో కాల్ ఏమున్నది, కర్ణాటకకు సంబంధించిన ఒక మాజీ మంత్రి కుమారుడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు. స్వయాన కర్ణాటకకు సంబంధించిన మాజీ మంత్రి కొడుకు నాతో ఫోన్లో మాట్లాడిండు. దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్ అయింది. స్వయాన మంగ్లీ మైక్రో ఫైనాన్స్ అనే దాని మీద డబ్బులు వసూలు చేసే దాంట్లో ఖచ్చితంగా మంగ్లీ పాత్ర ఉన్నది. ఆమెకు తెలిసే ఇదంతా జరిగిందని చెప్పి సంపత్ నాయక్ ఒక ఆడియో కాల్ బయటపెట్టింది ప్రెస్ క్లబ్లో. సో దీని మీద మాట్లాడుతున్నటువంటి ప్రత్యూష రాథోడ్ కావచ్చు, సంపత్ నాయక్ కావచ్చు, వీళ్ళ వీడియోలు గత 2-3 రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి. మరి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ జరిగిందా లేదా అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ ఆ రమావత్ మధు అనేటోడు ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు, అప్రూవర్గా మారిపోయిండు. మంగ్లీకి దీనికి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి వాడు క్లీన్ చిట్ ఇచ్చి వాడిచ్చిండు. పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా మంగ్లీకి సంబంధం లేదని పోలీసు వాళ్ళు చెప్పలేదు. మరి రమావత్ మధు అనేటోడు మంగ్లీని దీంట్లో ఇరికించొద్దని చెప్పి మంగ్లీకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పిండా? శివానే నా తమ్ముడు ఎట్లాంటి పాపం తెలియదు నా తమ్ముడికి అని చెప్పి మీడియా ముఖంగా చూపించి ఈ ముఖం పాపం చేసే ముఖంలా కనిపిస్తుందా మీకు అని చెప్పి ఆమె మీడియా ముందు చూపించడం. సో ఇదంతా ఒక డ్రామా లాగా కనిపిస్తూ ఉన్నది మనందరికి కూడా. ఇప్పుడు ఆ శివ, మంగ్లీ తమ్ముడు శివ, మధు ఇద్దరు మంచి మిత్రులు. ఏమైనా చెప్పింది ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కదా, దాంట్లో ఏముంది అని చెప్పి చెప్పింది, ఒక ప్రెస్ మీట్లో చెప్పింది. మరి ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినప్పుడు, మీ తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు సంబంధం లేకుండా ఎట్లుంటుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇందులో చాలా క్లియర్గా ఈ రమావత్ మధు అనేటోడు ఎవడైతే ఉన్నాడో, అప్రూవర్గా మారినటువంటి రమావత్ మధు, వాడి క్యాషియర్ ఉంటాడు. ఎవరు ఆయన పేరు? రమేష్ ఆయన పేరు. ఈ సంపత్ నాయక్తో పాటు ప్రెస్ క్లబ్లో ఈ రమేష్ అనే వ్యక్తి కూడా ఆయన స్వయాన ఆయన ఉన్నాడు, ఆ ప్రెస్ మీట్లో ఉన్నాడు. ఈ రమేష్ అనే వ్యక్తి ఎవరు? మధు క్యాషియర్. మొత్తం మధు ద్వారానేగా పైసలు వసూలు చేసి మైక్రో ఫైనాన్స్ బాధితులందరూ ఇప్పుడు వాని మీదనేగా పడేది. ఆ మధు క్యాషియర్ రమేష్ వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్లో ఈ సంపత్ నాయక్ టీంతో కూర్చున్నాడు. ఏమని కూర్చున్నాడు? ఖచ్చితంగా దీంట్లో మంగ్లీ ఉన్నది, తరచూ మధు ఆఫీస్కి మంగ్లీ వచ్చేది, మంగ్లీ తమ్ముడు ఈ వ్యవహారంలో క్లియర్ కట్గా ఉన్నాడు. ఎవరు? శివ. బాధితులు నా సమక్షంలోనే పెట్టుబడులు పెట్టారు. ఇంకేం కావాలి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రమేష్ అనే వ్యక్తి మధు క్యాషియర్. ఆ అకౌంట్స్, క్యాష్కి సంబంధించి క్యాష్ కలెక్ట్ చేయడం, అకౌంట్స్ ఎన్ని పైసలు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఏందనేది మొత్తం ఆయనకు తెలిసే ఉంటుంది క్యాషియర్కి. సో స్వయాన రమేషే చెప్తున్నాడు కదా ప్రెస్ మీట్ బట్టి, దీంట్లో మంగ్లీ వ్యవహారం ఇందులో ఇన్వాల్వ్ అయింది, మంగ్లీ తరచూ ఆఫీస్కి పోయేది అన్నప్పుడు మరి ఎట్లా సింక్ అవుతుంది? వాళ్ళు చెప్పేది ఒకటే, మంగ్లీకి ఫుల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్తో ఫోన్ చేపిస్తున్నది. ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ ఎవరు? ఏ ఎమ్మెల్యే? నేను పేర్లు ఎక్కడా వాడట్లేదు, కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఫాదర్తో ఫోన్ చేపించి బెదిరిస్తున్నది అనేది కొంతమంది చేస్తున్నటువంటి అలిగేషన్. అది మైక్రో ఫైనాన్స్లో జరిగిన 100 కోట్ల స్కామ్లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని సోదరుడితో కలిసి మంగ్లీ తమను మోసగించిందని బాధితులు ఆరోపించారు. శుక్రవారం బంజారా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడారు. మంగ్లీ మీడియా సమక్షంలో అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రధాన నిందితుడు రమావత్ మధుతో మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. స్కామ్లో అతనితో పాటు ఆమె కీలకంగా ఉన్నారని, తన సోదరుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరు ఆ సోదరుడు? మంగ్లీ తమ్ముడు శివ. వాడిని తప్పించే ప్రయత్నం మంగ్లీ చేస్తుందని చెప్పి ప్రెస్ మీట్లో ఆమెనే చెప్పింది. వానికి మధు అనేటోనికి ఏం సంబంధం లేదని చెప్పి ఆమెనే క్లీన్ చిట్ ఇచ్చేసింది. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అబద్ధాలు చెప్పిందని 2024లో జరిగిన
2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పాటలు పాడి ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటకకు చెందిన ఓ మాజీ మంత్రి మనవడు వద్ద కూడా 80 లక్షల వరకు వసూలు చేశారని ఆ ఫోన్ సంభాషణ వైరల్ అవుతున్నట్లు తెలిపారు. ఈ ఫోన్ సంభాషణ ఎవరితో చేసిండు? ఆ కర్ణాటక మాజీ మంత్రి మనవడు వద్ద 80 లక్షలు తీసుకున్నారంట ఈ మైక్రో ఫైనాన్స్ పేరు చెప్పి. మరి సంపత్ నాయక్ ఆడియో కాల్ బయట పెట్టిండు కదా నిన్న ప్రెస్ క్లబ్లో. ఎవరితో మాట్లాడిండు? మాజీ మంత్రి మనవడితోనే మాట్లాడిండు. ఆ మాజీ మంత్రి మనవడు ఏం చెప్పిండు? లేదు దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా, మధు అనేటోడు మంగ్లీ ఈ బ్యాచ్ అంత ఉన్నది, మొత్తం వీళ్ళు నా దగ్గర కూడా పైసలు తీసుకున్నారు అని చెప్పి ఆయన సంపత్ నాయక్కి ఫోన్ చేసి ఫోన్లో చెప్పుకున్నాడు. సంపత్ నాయక్ ఆ కాల్ రికార్డింగ్ చేసి బయటపెట్టాడు. అందులో మంగ్లీ సోదరుడు శివ ఈ లావాదేవీల్లో ఉన్నట్లు వెల్లడించారు. మరి శివకి అసలు ఇప్పుడు మంగ్లీకి ఇప్పుడు మీరేం చెప్పారు ప్రెస్ మీట్లో? మంగ్లీ గారు నా తమ్ముడు ముఖం చూడండి, మోసం చేసేటోళ్ళు లెక్క కనిపిస్తుండే, అమాయకమైన ముఖం అని చెప్పి మీరు మాట్లాడరు కదా. మరి ఇదేముంది? శివ లావాదేవీల్లో ఉన్నట్లు వెల్లడించారు. శివానే మొత్తం నడిపించింది, మంగ్లీ తమ్ముడే. మధు అనేటోడు వసూలు చేసిండు. శివ లావాదేవీలు అంటే ఎక్కడెక్కడ ఎన్ని పైసలు రావాలి ఏంది లెక్కలు మొత్తం చూసుకునేది శివ అని చెప్పి అంటున్నారు. మధుకు సంబంధించిన పార్టీకి మంగ్లీ అనేక సార్లు హాజరయ్యారని, ఆమెకు సంబంధించిన కార్యక్రమాల్లో మధు పాల్గొనేవాడని పేర్కొన్నారు. మధు పార్టీలలోకి మధు ఏడన్నా పార్టీ చేస్తే ఆ పార్టీకి మంగ్లీ వెళ్ళడం, మంగ్లీ ఏడన్నా పార్టీ పెడితే మధు వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయంట. ఆమెకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ మధు పాల్గొనేవారని పేర్కొన్నారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అనంతరం గిరిజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ స్కామ్లో మంగ్లీ ఆమె సోదరుడు ప్రత్యక్ష ప్రమేయం ఉందని, పోలీసులు కేసు దర్యాప్తును కావాలనే తాత్సారం చేస్తున్నారని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రమావత్ మధు క్యాషియర్ రమేష్ మాట్లాడుతూ మంగ్లీతో మధుకు సంబంధం లేదన్నది పచ్చి అబద్ధం అన్నారు. ఎవరైనా మధు క్యాషియర్ రమేష్ అకౌంట్స్ లావాదేవీలు చూసేటటువంటి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిండు పచ్చి అబద్ధం, మంగ్లీకి మధుకి సంబంధం లేదన్నది పచ్చి అబద్ధం అన్నారు. మంగ్లీ తరచూ మధు ఆఫీస్కి వస్తుండేవారని తెలిపారు. ఆమె సోదరుడు శివ ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు వెల్లడించారు. బాధితులందరూ తమ సమక్షంలోనే పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. ఇంకేం కావాలి ఎవిడెన్స్? మీ క్యాషియరే చెప్తున్నాడు కదా, నా ముందు నా సమక్షంలో పెట్టుబడులు పెట్టారు, పైసలు వసూలు చేసిర్రు అని చెప్పి నీ క్యాషియర్ చెప్తున్నాడు కదా, ఇంక ఎవిడెన్స్ ఏం కావాలి? బాధితుడు చెప్తున్నాడు కదా ఇక్కడ. ఇగో ఈమె వ్యవహారం, ఈమె టీం వసూలు చేసినటువంటి ఆ లిస్ట్ ఒకసారి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఎన్ని పైసలు వసూలు చేసిరో ఒకసారి చూడండి. ఇక్కడ 50 లక్షలు ఇచ్చాను, ఎవరు? రమావత్ మధుకి 50 లక్షలు ఇచ్చాను, లాభాలంటూ 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎగుమతి దిగుమతి వ్యాపారం, రియల్ ఎస్టేట్ ఫ్లాట్ ఇస్తామంటే నమ్మి డబ్బులు చెల్లించాను. నాతో పాటే మా గ్రామానికి చెందిన రమావత్ నగేష్ 24.50 లక్షలు, రమావత్ పీక్యా 60.50 లక్షలు, చాంద్యా నాయక్ 48 లక్షలు, రమావత్ కోటేష్ 6.9 కోట్లు, రమావత్ హన్మా 1.42 కోట్లు, హన్ము నాయక్ 69 లక్షలు, శత్రు నాయక్ 1.4 కోట్లు, ఇస్లావత్ జయశంకర్ నాయక్ జయ నాయక్ 18.52 కోట్లు, లక్ష్మ 2.37 కోట్లు, లచ్చిరామ్ నాయక్ 24 లక్షలు, లక్ష్మ నాయక్ 29 కోట్లు, శిల్ప 11 లక్షలు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి ఒక్కో రకమైన లాభాలు వస్తాయంటూ నమ్మించి వసూలు చేశారు. ఎవరు చెప్తున్నాడు? ఇది నేను చెప్తుంది కాదు, బాధితుడు చెప్తున్నాడు. ఇగో రమావత్ అజయ్ కుమార్ మాట్లాడుతున్నాడు. బాధితులు ప్రెస్ క్లబ్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్ని పైసలు వసూలు చేసింది. ఇది మీరు 150 కోట్ల స్కామ్ అని చెప్పి బయట వార్తలు వస్తున్నాయి, కానీ ఇది 150 కోట్ల స్కామ్ కాదు. ఇది అంతకు మించి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే నీకు ఇక్కడే కనిపిస్తున్నాయి కదా కోట్ల 29 కోట్లు, 6 కోట్లు, 3 కోట్లు. ఇప్పుడు బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇన్ని కోట్లని జస్ట్ అంచనా వేస్తున్నారు అంతే. ఇది పెద్ద స్కామ్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే 150 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. ఇగో ఇంకో బాధితుడు 4 కోట్లు పెట్టుబడి పెట్టాను, మైక్రో ఫైనాన్స్లో బాగా లాభాలు వస్తాయంటే నమ్మి చాలా చోట్ల డబ్బులు తెచ్చి కట్టాను, సుమారు 4 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాను, ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. భగవాన్ బాధితుడు. ఇప్పుడు ఆ ప్రత్యుష అనే అమ్మాయి, ఇప్పుడు మంగ్లీ గురించి మాట్లాడినందుకు ప్రత్యుష అనే అమ్మాయి మీద వీళ్ళు కొన్ని ట్రోల్స్ చేపిస్తున్నారు. తప్పించుకునే ప్రయత్నం. మంగ్లీ స్వయంగా ఈ వ్యవహారంలో ఉందనడంలో అనుమానం లేదు. మోసం చేయడంతో పాటు బాధితుల పక్షాన మాట్లాడితే కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
న్యాయం జరిగేంత వరకు పోరాడతా. ప్రత్యూష రాథోడ్. ఇప్పుడు ఆ అమ్మాయి ఆడియో కాల్ మొన్న ఒకటి వైరల్ అయింది కదా, సంపత్ నాయక్ ప్రత్యూష రాథోడ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీతో మాట్లాడుతున్నటువంటి ఫోన్ కాల్ రిలీజ్ చేశారు కదా. అట్లా చేసినందుకు ఇప్పుడు ప్రత్యూష రాథోడ్ మీద ఇప్పుడు ఈ మంగ్లీ బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళు ట్రోల్స్ చేపిస్తున్నారు అమ్మాయికి. ఆ, ఇక మనం మనం మాట్లాడకూడదు అట్లాంటి సిచ్యువేషన్. పర్సనల్ ఏమైనా ఉంటే పర్సనల్, అది ఉన్నదా లేదా అనేది తర్వాత ముచ్చట, మనకు సంబంధం లేదు అది. మరి ఎందుకు ట్రోల్ చేపిస్తున్నారు అంటే మీ భాగవతం మొత్తం బయట పెట్టిందని చెప్పి మీరు ఇది చేపిస్తున్నారా? ఫస్ట్ మీరు బాధితులకి ఏం న్యాయం చేస్తున్నారో చెప్పండి. బాధితుల పక్షాన ఎంతవరకు ఉన్నారో మీరు చెప్పండి. ఎంతవరకు మనీ రికవర్ చేసి మీరు బాధితులకు ఇచ్చారో చెప్పండి. ఇది చెప్పాలి కదా ఫస్ట్ మీరు. నమస్తే ప్రత్యూష. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? నిన్ను ట్రోల్ చేపిస్తున్నారు ఎందుకు? ఎందుకు అంటే ఇంకా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదన్న, అందుకే ట్రోల్ చేపిస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదన్నా. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వెళ్ళలేదు. నేను ఆ రోజు కూడా ఒకటే మాట ఏమన్నా అంటే, మీకు నిజంగానే మంగ్లీ గారు మాత్రమే కనిపిస్తున్నారా, మిగతా బాధితులు కనిపించట్లేదా? నిజంగా మీరు బాధితుల పక్షాన ఉంటే మరి ఎందుకు ఒక్క బాధితుల్ని కూడా ఎందుకు తీసుకొని రాలేకపోయారో అని అడిగినాను. ఒకవేళ మీరు బాధితుల పక్షాన లేకపోతే యూ ప్లీజ్ బైకాట్ ఫ్రమ్ మై కమ్యూనిటీ అని చెప్పినాను. దానికి ప్రత్యూష ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది, ఫేమస్ కోసం చేస్తుంది అంటే ఏం ఇస్తుంది అన్న? ఇది ఏమన్నా నా కడుపు నింపుతుందా? ఫేమస్ అయితే ఏమొస్తుంది చెప్పండి? నా కడుపు నింపుతుంది ఏమన్నా? నాకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నాడా? ఇట్లా మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది అన్న. అంటే ఈ రోజు మంగ్లీ గారు మాత్రమే గిరిజన ఆడబిడ్డనా? నేను గిరిజన ఆడబిడ్డ కాదా? అంటే నన్ను పట్టుకొని ఎవడు పడితే వాడు కనీసము వీళ్ళు కూడా రానోడు నా గురించి మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఎవరో పక్కన ఇద్దరు ఆడోళ్ళని కూర్చొని పెట్టుకున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపిస్తే నేను గిరిజన బిడ్డని కాదా? నేను ఆడబిడ్డని కాదా? నేను ఎంత బాధపడ్డా నాకు తెలుసు అన్న. ఒకవేళ నిజంగానే నేను ఏదైనా చేసుకొని చచ్చిపోయి ఉంటే నా కుటుంబం ఏమవ్వాలి? కరెక్ట్ కాదు కదన్నా. నేను ఎవరి కోసం మాట్లాడుతున్నా? నా కోసం మాట్లాడుతున్నానా? నేను నా జాతి కోసం మాట్లాడతలేనా? ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయాలి, ఫోన్ చేసి నీకేం తెలుసు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు దీన్ని ఆపేసి అది ఇది అని అంటున్నారు. ఎందుకు ఆపేస్తారన్నా? ఎవరైనా ఫోన్ చేసిరా? ఇప్పుడు మంగ్లీ టీం నుంచి కానీ ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారా నేను? ఆమె టీం అని అన్నాను, నాకు ఎవరో తెలియదు అన్న. క్యాంపస్ నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, అని ఎవరో కూడా నాకు తెలియదు. ఫోన్ చేసి అసలు నువ్వు ఏం చేసినావు, మేము 10% రిజర్వేషన్ గురించి చేసినప్పుడు అది అని అన్నాడు. ఒక జీవో 20 పట్టుకొని తిరిగితే సరిపోతుందా అని అన్నాడు. అన్న 10% రిజర్వేషన్ వస్తే ఏమొస్తుంది చెప్పాను? చెప్పిండా? ఏం పేరు అని అడగలేను. ఆయన పేరు నాకైతే ఆయన పేరు బానోత్ నాము నాయక్ అని పడిందన్న నా ఫోన్ లో. అయితే నా ఈ ఐఫోన్ లో నార్మల్ గా పడుతుంది కదా, సో అట్లా నా ఫోన్ తన పేరు అదే పడింది. నాకు ఇప్పుడు దీంట్లో బాధితులందరూ కూడా మెజారిటీగా మీ బంజారా కమ్యూనిటీకి సంబంధించిన బాధితులే ఎక్కువ ఉన్నారు బయట వాళ్ళకంటే కదా. వీళ్ళకి వాళ్ళు కనిపించట్లేదా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు నువ్వు ఈమె బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది, అసలు నీకేం అవసరం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే ఎందుకు మాట్లాడొద్దన్నా నేను. ఇప్పుడు నా ఫాదర్ లాంటి ఏజ్ ఉండే వాళ్ళు కొంతమంది చనిపోయారన్నా, వాళ్ళ కూతుర్లకు పెళ్లి చేసుకోలేక వాళ్ళు బాధపడుతున్నారు. నిన్న నా పక్కన ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు అన్న, ఆయనకు అసలు మాట కూడా రావట్లేదు తెలుసు, వణుకుతున్నాడు ఆయన. ఏంది మళ్ళీ ఇంకొకటి తెలుసు, మనకి ఏం తెలియదు పాపం. అసలు ఇట్లా కూలి పని చేసుకునే వాళ్ళు కనీసం వాళ్ళు ఆలోచిస్తారా అన్న మోసం చేయాలని చెప్పి జస్ట్ ప్రామిసరీ నోట్లు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ మీద సంథింగ్ ఏం రాశారంటే వాళ్ళు స్వాన్సో పర్సన్ స్వాన్సో వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు, ఒక సిగ్నేచర్ పెట్టి ఇచ్చేసారంటే వాళ్ళు అది స్టాంప్ కూడా వేయలేదు. ఎందుకు వెళ్ళదు అంటే సాయంత్రం వస్తే వేస్తామని చెప్పి అన్నారంట. తర్వాత ఇంకా వాళ్ళు పట్టా లేకుండా ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ లకి వస్తున్నారు ఎందుకు అంటే ట్రోల్స్ లో ప్రత్యూష అట్లా ఇట్లా పర్సనల్ గా ఎందుకు పోతున్నారు? నేను ఈ రోజు వరకు వీళ్ళెవరి కోసం అయితే బట్టలు చింపుకొని అరుస్తున్నారో, నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాళ్ళ గురించి, నేను ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా కదా, ఎక్కడ కూడా వాళ్ళ గురించి, వాళ్ళకి పెళ్ళయిందనో వాళ్ళ విడాకులైందనో వాళ్ళ వ్యక్తిగత జీవితం ఇదనో నేను ఎక్కడన్నా మాట్లాడినా? నేను ఎక్కడన్నా మాట్లాడినా అన్న? మాట్లాడలేదు. వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు మరి నా గురించి? ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ చెవులు మూసుకుపోయినాయా? రేపు ఇదే గిరిజన నాయకులు ప్రెస్ మీట్ పెట్టుకొని అరుస్తున్నారు కదా నా గురించి. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇదే మంగ్లీ గారు డ్రగ్ కేసు లో ఇరుక్కున్నప్పుడు ఆ డ్రగ్స్ కేసు అని చెప్పినప్పుడు మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? మరి ఈ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినారు? నేను వాళ్ళని కూడా అడుగుతున్నా. నిన్నెవడో వచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు, రేపు వాళ్ళ బిడ్డలు ఇట్లనే అంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారా? అంటే వీళ్ళింట్లో ఉండే వాళ్ళే కూతుర్లు, వీళ్ళు మాత్రమే బిడ్డలు, అక్కలు, చెల్లెలు, అమ్మలు, మిగతా వాళ్ళు కాదు. ఇదెక్కడన్నా? ఇదెక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎవరో ఆంధ్ర ఆమె, తెలంగాణ కూడా కాదు ఆమె, అయినా మా గిరిజన బిడ్డ అని చెప్పి కడుపులో పెట్టుకున్నాము. ఇప్పుడు మంగ్లీ ఆంధ్ర మహిళనా? ఇక్కడ తెలంగాణ
మంగళి గారు తెలంగాణ ఎందుకు అవుతారు? ఎందుకు అవుతారు మంగళి గారు తెలంగాణ? ఎక్కడో ఆంధ్ర మహిళ తెలంగాణ. ఇప్పుడు నేను తెలంగాణలో పుట్టి పెరిగినా, మీతో పాటు కలిసి తిరుగుతున్నా. మంగళి మీతో పాటు కలిసి తిరిగిందా? మీకు ఏమైనా తెలుసా? నేను మీరు పెట్టే ప్రతి పూజకు మీరు తీజి పెడితే తీజుకొచ్చినా, మీరు సేవలాల్ జయంతి పెడితే సేవలాల్ జయంతికి నేను కూడా పాల్గొంటున్నా కదా. నేను మీతో మంచిగా మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు కలిసి కూడా ఇప్పుడు భోజనం చేయలేదా? కలిసి కూడా భోజనం చేస్తున్నా కదా నేను మీతోటి. నేను ఏం తప్పు చేసినా ఈ రోజు నా జాతి ఎందుకు నా పక్షాన్ని ఎందుకు నిలబడట్లేదు? ఈ రోజు ఒక ఆడబిడ్డను పట్టుకొని అనరాని మాటలు స్టేజ్ మీద రికార్డెడ్ వాయిసెస్ మాట్లాడుతుంటే నాకెంత బాధ అనిపించాలన్నా నాకు అర్థం కాక అడుగుతా. బాధపడ్డా నాకు తెలుసు. ఈరోజు ప్రత్యూష ఎందుకు అరుస్తుంది ఎందుకు మాట్లాడుతుంది అని అంటున్నారు కదా మీరు. ఎందుకు మాట్లాడొద్దు అన్నా మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు పర్సనల్ గా వస్తున్నారు కదా, మరి పర్సనల్ లైఫ్ లోకి వస్తున్నారు కదా మాట్లాడినందుకు. నేను అదే చెప్తున్నా కదన్నా, ఎవడెవడు అన్నాడో వాళ్ళు ప్రూవ్ చేయాలి నాకు. నా మీద ఏ కేసులు ఉన్నాయి? సరే నా మీద కేసే ఉందనుకుందాం, అది కోర్టు చూసుకుంటది. మీకేమైతుంది? ఏ ఫ్రాడ్యులెంట్ కేసు ఉంది నా మీద, అది కోర్టు చూసుకుంటది కదా. నా కేసు ఉంటే మీకెందుకు? కేసు ఉంటే ఏం కేసు ఉంది? ఎవడో ఒకటి చిల్లరగాడు వచ్చి మీకు ఏదో ఇస్తే మీరు ఎట్లా మాట్లాడతాడు? వీళ్ళ మీద కేసులు లేవా? అంటే ఆడపిల్లలు బయట, అసలు నా బంజారా బిడ్డలలో ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడడం అంటే నేను గగనం అన్నా. ఎంతో మంది అన్నారు, నువ్వు ఇట్లా వచ్చి మాట్లాడితే ఎవడు పెళ్లి చేసుకుంటాడు నిన్ను, నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు అసలు ఏమొస్తది అది ఇది అని చాలా మంది అన్నారు. అయినా కూడా నేను గట్టిగా నిలబడ్డా. ఈ రోజు ఇవి నా ఓన్ బ్యాటిల్స్ అన్నా, నా ఓన్ బ్యాటిల్స్. ఐఎమ్ వెల్కమింగ్ ద డెత్. నిజంగా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, ఐఎమ్ వెల్కమింగ్ ఇట్ అన్నా. ఎందుకంటే చాలా అంటే చాలా బాధ అవుతుంది నాకు. నేను ఏం తప్పు చేసినా నన్ను ఎందుకు అంటున్నారు? ఏదన్నా అంటే కోర్టు చూసుకుంటది కదా. మీరెందుకు మీడియా ముందు నా ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి తీసుకొచ్చి వీళ్ళు ఇలా చేశారంట, నిరుద్యోగులు పొట్టగొట్టిగానంట అనంటే మీరు పోయి నిరుద్యోగులు అడగండి అన్న. నా ఇంటికి వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపించిన నేను. ఇప్పుడు అడగండి, ఇదే అశోక్ సార్ని అడగండి, ఇదే మిగతా నిరుద్యోగులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న. మరి ఈ రోజు ఎందుకు కామ్గున్నారు? నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు ఇందులో? నీకు ఏం అవసరం అని అడుగుతున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ ఎందుకు అవ్వద్దన్నా? కంటిన్యూ చేస్తారా, వదిలిపెడతారా? కంటిన్యూ అవుతారా? ఎందుకు వదిలిపెడతాను నేను? ఎందుకు వదిలిపెడతా? ఎవడెవడైతే అన్నాడో వాడు ప్రూవ్ చెయ్యాలా. వాడికి పక్క నేను లీగల్ నోటీస్ పంపకపోతే నా పేరు ప్రత్యూషానే కాదు. నేను ఎందుకు పంపొద్దన్నా? ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడుతుంటే దమ్మున్న మొగోడైతే నాతో మాట్లాడాలా, నాతో ఫైట్ చేయండి. అంతేగాని నాతో ఫైట్ చేయండి మీరు. నేను అన్ని మాటలు తప్ప కాదా, నేను అసలు కరెక్ట్ మాట్లాడుతున్నా తప్పని చెప్పి మీకు ప్రూవ్ చేయండి. అరే కంటి ముందు మీకు బాధితులు కనిపిస్తున్నారన్నా, కంటి ముందు ఎవడైతే అకౌంట్ క్యాషియర్ ఉన్నాడో కనిపిస్తున్నాడు చెప్తున్నాడు. ఇప్పుడు మధు అనేటోడి క్యాషియర్ రమేష్ ఆయన. అవునన్నా, స్వయంగా ఆయన చెప్తున్నాడు కదా ఇన్వాల్వ్ అయింది మంగ్లీ అని. మరి ఆయననే వచ్చి మంగ్లీ ఆయన ఒక మాట అన్నాడన్నా, నేను ఈ రోజు తప్పు చెప్పినట్టయితే నేను ఏ దేవుడి మీదకి వెళ్ళి ప్రమాణం చేయమంటే ఆ దేవుడి మీదకి వెళ్ళి ప్రమాణం చేస్తా, నా బిడ్డల మీద కూడా ప్రమాణం చేస్తాను నేను ఎటువంటి తప్పు అని చెప్తున్నాడు. నిజంగా మంగ్లీ గారికి నేను తెలియదా? నేను మంగ్లీ గారికి డబ్బులు ఇచ్చిన విషయం వాస్తవమా కాదా చెప్పండి. లేదు మంగ్లీ గారికి నేను తెలియదంటే నేను దేనికైనా రెడీ అని అంటున్నాడు ఆయన. సరే ఓకే, ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేద్దామని చూస్తుంటారు, దానికి నువ్వు ఏం మనస్తాపం చెంది అట్లాంటి ఇందాక అన్నట్టు నువ్వు అట్లాంటి పనులు ఏం చేయమాకు. ఇప్పుడు నేనంటే సరే నేనంటే ఒక 26-27 సంవత్సరాలు నాకు ఉంటే అన్న, కానీ నా తల్లిదండ్రులకు అంతే ఉంటదా? మన గుండె వాళ్ళ గుండె సేమ్ ఉంటదా? ఈ రోజు ఈ నిరుద్యోగులకు కనిపిస్తలే, కళ్ళకు కనిపిస్తలేదా? మంగ్లీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు కాబట్టి నిన్ను అంటున్నారు, నువ్వు పడు, యు లివ్ యువర్ ఓన్ బ్యాటిల్స్ అని అంటున్నారు. ఈ రోజు నేను మరి నిరుద్యోగుల కోసం రోడ్ ఎక్కినప్పుడు, ఈ రోజు నేను నిరుద్యోగుల కోసం పోరాడినప్పుడు నేను కనిపించలేదా? అవసరం లేదా? ఈ రోజు నా గిరిజన జాతినే నేను అడుగుతున్నా, మంగ్లీ మాత్రమే మీకు గిరిజన బిడ్డనా? మంగ్లీ ఎన్నిసార్లు రోడ్ ఎక్కి పోరాడింది చెప్పండి మీరు. మంగ్లీ డబ్బులు ఇచ్చేస్తే మీరు ఏదైనా మాట్లాడతారా? కొంతమందికి అంటున్నా, నేను అందరిని అంటలేనన్నా. ఈ రోజు మంగ్లీ మాత్రమే కనిపిస్తుంది, నేను కనిపించట్లే వీళ్ళకి. ఇప్పుడు లీగల్ గా ఏమైనా ఉంటే లీగల్ యాక్షన్ తీసుకో, లీగల్ నోటీసులు పంపి, అంటే లీగల్ నోటీసులు పంపి. కానీ కొంత దీన్ని పర్సనల్ గా తీసుకొని ఎమోషనల్ అట్లాంటి పనులు ఏం చేయకు. ఏమైనా ఉంటే చూద్దాం, లీగల్ గా ఏమైనా ఉంటే మా సపోర్ట్ ఖచ్చితంగా నీకు ఉంటది. రైట్. సో ఇది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని సరే పర్సనల్ లైఫ్ ఎవరికన్నా ఉంటుందండి. ఇప్పుడు ఆడవాళ్ళని నువ్వు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేపించి గిదేం బుద్ధి మంగ్లీ గారు? మీరు కూడా ఒక ఆడపిల్లనే కదా, మీరు కూడా లేడీనే కదా. ఇప్పుడు దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది మీరే క్లారిటీ ఇవ్వాలి. మీరు క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు ఆ రమేష్ అనే వ్యక్తి వచ్చి ఇప్పుడు అప్రూవర్గా మరి చెప్తున్నాడు కదా, మంగ్లీ ఇన్వాల్వ్ అయింది, పైసలు తీసుకున్నది మధు అనేటోడు, శివ అనేటోడు, ఇదంతా ఒక టీము, నా ముందే తీసుకున్నది, నేనే ప్రత్యక్ష సాక్షిని అని చెప్తున్నాడు కదా. నువ్వు అసలు పోలీస్ స్టేషన్లో మధు మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఆడపిల్లల మీద, ఇప్పుడు నువ్వు కూడా ఒక ఆడపిల్లవే, ఒక ఆడపిల్లల మీద ఇట్లాంటి ట్రోల్స్ చేపిస్తే భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఇబ్బంది జరుగుతుంది.
ఇప్పుడు ఆ ప్రత్యుష అనే అమ్మాయి మనస్తాపానికి గురయ్యి నీ పేరు చెప్పి అమ్మాయి ఏమైనా సూసైడ్ లాంటివి చేసుకుంటే ఎవడు బాధ్యత వహించాలి? కనీసము మీరు ఇంత పెద్ద సెలబ్రిటీ, మళ్ళీ మీరు తెలంగాణ వ్యక్తి అంటే తెలంగాణ మహిళకు కాదు, మీరు ఆంధ్రాకు సంబంధించిన మహిళ అని చెప్పి చెప్తున్నది ప్రత్యుష. తెలంగాణ బిడ్డలందరూ మీరు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని మంచిగా చూసుకున్నారు, మీ పాటల్ని ఆదరించారు. మీ మీద ఉన్న ఆ రెస్పెక్ట్ ఉంచుకోండి అట్లనే. ఫస్ట్ ఇట్లాంటి ఈ అమ్మాయిల మీద ఈ ప్రత్యుష రాథోడ్ మీద ఆ ట్రోల్స్ బంద్ చేపియండి. మీరు క్లారిటీ ఇవ్వండి బాధితుల నుంచి. మీరు ఎన్ని పైసలు తీసుకున్నారు, తప్పైందో తప్పు కాలేదో చెప్పండి. మీరు పోలీసులకు చెప్పండి, లేదంటే తెలంగాణ ప్రజలకు ఒక ప్రెస్ మీట్లానే చెప్పండి. తప్పు జరిగిపోయింది, తప్పు ఒప్పుకుంటున్నా, క్షమించండి అని అదన చెప్పు, ఏం కాదు, ఒప్పుకుంటారు తెలంగాణ ప్రజలు. మీరు పొలిటికల్ లీడర్లతో ఫోన్ చేపియడము, సెంట్రల్ మినిస్టర్లతో ఫోన్లు చేపియడము, ఎమ్మెల్యే ఫాదర్లతో ఫోన్ చేపియడం, ఇవన్నీ బంద్ చేయండి కొంచెం. ఒక గిరిజన బిడ్డగా మీరు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పి చాలామంది మీ బంజారా బిడ్డలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు చాలామంది. కాబట్టి ఇట్లాంటి బంద్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది, అందరు కోరుకుంటారు. దానికి ఒక క్లారిటీ ఇవ్వండి, లేదంటే మీకే ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో.